వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బేబీ కార్న్తో రెస్టారెంట్ స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే బేబీ కార్న్ మంచూరియన్ రెసిపీ ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ మంచూరియన్ని ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా బేబీ కార్న్ తీసుకోవాలి. ఇక్కడ నేను 200 గ్రాముల దాకా బేబీ కార్న్ తీసుకుంటున్నాను. ఒక 11 పీసెస్ దాకా వచ్చాయి. ఇప్పుడు వీటిని చిన్నగా కాకుండా మీడియం సైజు ముక్కల్లా కట్ చేసుకోవాలి. అన్నింటినీ ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి నీళ్లను బాగా మరిగించాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మరుగుతున్న నీటిలో కట్ చేసిన బేబీ కార్న్ ముక్కల్ని వేయాలి. వీటిని హై ఫ్లేమ్లో 5 to 7 మినిట్స్ ఉడికించాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీళ్లను వంపేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా స్ట్రెయిన్ చేయాలి. ఇప్పుడు స్ట్రెయిన్ చేసిన ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసుకొని 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలపాలి. కొద్దిగా నీళ్లను పోసుకుంటూ కలపాలి. ముద్దలా కాకుండా కొంచెం పొడి పొడిగానే వాటర్ వేస్తూ మిక్స్ చేయాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడవనివ్వాలి. ఆయిల్ వేడయ్యాక కలిపి పెట్టిన బేబీ కార్న్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేయాలి. ఇక్కడ నేను వేరుశనగ నూనె వాడడం వల్ల పొంగొస్తుంది. ఇప్పుడు వీటిని ఒకదానికొకటి అతుక్కోకుండా కలుపుతూ ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాలి. ఫ్రై అయ్యాక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలని వేయాలి. వెల్లుల్లి ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి చీలినవి 3 వేయాలి. ఇందులోకి కొంచెం పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేయాలి. వీటన్నింటినీ కలుపుతూ ఫ్రై చేయాలి. ఉల్లిపాయ క్యాప్సికమ్ ముక్కలు వేగాక 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి మొత్తం అంతా కలిసేలా కలపాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్, కార్న్ ఫ్లోర్ వాటర్. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్కి 3 టేబుల్ స్పూన్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసి కలపాలి. ఇప్పుడు ఇందులోకి ఇంకొన్ని వాటర్ వేసి దగ్గర పడే వరకు కలపాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ను కూడా వేసి కలపాలి. ఇప్పుడు గ్రేవీ కొంచెం చిక్కబడ్డాక ముందుగా ఫ్రై చేసిన బేబీ కార్న్ ముక్కల్ని వేయాలి. ఈ సాసెస్ను మొత్తం బేబీ కార్న్ ముక్కలకు పట్టే వరకు కలపాలి. ఇలా గ్రేవీ దగ్గరకు వచ్చాక కొత్తిమీర వేయాలి. అలాగే కొన్ని తెల్ల నువ్వులను కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బేబీ కార్న్ చిల్లీ మంచూరియా రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని హాట్గా సర్వ్ చేసుకోవడమే. పైనుంచి కొత్తిమీర నువ్వులతో గార్నిష్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో బేబీ కార్న్ చిల్లీ మంచూరియాని ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఈ మంచూరియా ఎంతో రుచిగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది. దీన్ని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టపడి తింటారు. అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.